వెల్కమ్ టు jupiter.09 ఛానల్. ఈరోజు స్పెషల్ పచ్చి మామిడికాయ పులిహార. పులిహారకి కావలసిన పదార్థాలు: పుల్లని పచ్చి మామిడికాయలు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి 2, పోపు దినుసులు. ఇవన్నీ రెడీగా పెట్టుకుందాము. ముందుగా మనము మామిడికాయ తొక్క తీసి పెట్టుకుందామండి. నేను రైస్ కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నానండి, అందుకని 2 మామిడికాయలు తీసుకున్నాను. తొక్క తీసిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకుందామండి. మామిడికాయలు తురుముకోవాలండి. తురుముకోవడానికి నేను ఈ పెద్ద హోల్స్ యూస్ చేస్తున్నాను. డైరెక్ట్గా మామిడి తురుము అన్నంలో కలపాలనుకుంటే సన్నగా తురుముకోవాలండి. నేను మామిడి తురుము తాలింపులో వేస్తున్నానండి, అందుకే లావుగా తురుముకుంటున్నాను. చూడండి, ఈ సైజులో. ఇవన్నీ రెడీగా పెట్టుకుందాము. పచ్చిమిర్చి కూడా ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ఇది హింగువ. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. మనం ఎంత క్వాంటిటీ అన్నం తీసుకుంటున్నామో దానికి సరిపడా ఆయిల్ ఉండాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ తక్కువగా ఉంటే పులిహార పొడిగా ఉంటుందండి, లేదా ఆయిల్ ఎక్కువగా ఉంటే పులిహార ఆయిలీగా ఉంటుంది. అందుకనే ఆయిల్ కూడా అన్నానికి సరిపడా ఉండాలి. చూడండి, పప్పులు ఇలా ఫ్రై అవ్వాలి. వీటిని ఒక బౌల్లో తీసి సైడ్న పెట్టుకుందాము. ఇదే ఆయిల్లో తాలింపు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు, పోపు దినుసులు ఈ కాస్త చటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకుందాము. పచ్చిమిర్చి ఆయిల్లో వేగనిద్దామండి. పచ్చిమిర్చి వేగాక జీలకర్ర వేసుకుందామండి. కాస్త హింగువ, పసుపు, తగినంత ఉప్పు.
ఇప్పుడు మామిడి తురుము వేసుకుందామండి. వేసుకున్నాక కాసేపు తురుమును కూడా వేయించుకుందాము. ఈ పులుపుకి మిరపకాయ ఘాటు కూడా కాస్త తగ్గిద్దండి. పులిహోరలో పచ్చిమిర్చి ఇష్టంగా తినేవాళ్ళు ఈ ప్రాసెస్ స్కిప్ చేయబాకండి. పచ్చిమిర్చి పులుపులో వేగాక అన్నంతో తినటానికి బాగుంటుందండి. మామిడి తురుము కొంచెం వేగినాక అన్నం కూడా ఇందులోనే వేసి కలుపుకుందామండి. ఒకవేళ పులుపు ఎక్కువ అయ్యిద్ది అని మీకు డౌట్ ఉంటే వేయించుకున్న ఈ మామిడి తురుము కొంచెము బౌల్లో తీసి పక్కన పెట్టుకొని అన్నం కలిపేసుకున్న తర్వాత రుచి చూసి పులుపు సరిపోకపోతే అప్పుడు బౌల్లో తీసి పెట్టుకున్న తురుముని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న అన్నం క్వాంటిటీకి ఈ పులుపు సరిపోయిద్ది, అందుకని నేను డైరెక్ట్గా అన్నం మిక్స్ చేసుకుంటున్నానండి. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. మామిడి తురుము డైరెక్ట్గా అన్నంలో కలుపుకునే వాళ్ళు రైస్ తాలింపులో వేసిన తర్వాత సన్నగా తురిమిన మామిడి తురుము వేసి పులిహోర చేసుకోవచ్చు. ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకుందాము. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. వేడివేడిగా పులిహోర ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.